జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అమ్మవారి యొక్క శుభాశీస్సులు మీకు, అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తలచిన సకల కార్యములు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం గ్రహస్థితి 8 రోజులుగా మనం ఆదివారం నుంచి మరి వచ్చే ఆదివారం 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే, మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ, కుటుంబపరమైనటువంటి భార్యాభర్తల రిలేషన్ పరంగాను ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి. అంటే ఓవర్గా మాట్లాడడం లేదు, ఓవర్గా ఊహించుకోవడం. అంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల రీత్యా ఒక ట్రస్ట్ ఉన్నా ఆ ట్రస్ట్ని అనవసరంగా ఆ ట్రస్ట్లో లేనిపోని అపోహలు తెచ్చుకోవద్దండి. అండ్ ఇంకోటి, వ్యాపారపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా ఓవర్గా రెస్పాండ్ అయిపోవడం, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవడం, దానివల్ల మీరు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అదొక్కటి మీరు అరికట్టుకోగలిగితే, అంటే ఎక్కువ టంగ్ స్లిప్ కాకుండా చూసుకోగలిగితే, జాగ్రత్తగా ప్రతి విషయాన్ని అనలైజ్ చేయగలిగితే ఈ వారం మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా ఈ మందత్వ దోషం అంటే శని దోషం తొలగిపోతుంది. బుధుడి చేత చూడబడినందువల్ల షష్ఠ భాగ్యాధిపతి కాబట్టి రుణపరంగా తండ్రి పరంగా ఆస్తుల్లో వచ్చినటువంటి వృద్ధి కనపడుతుంది. అంటే మీ తండ్రి గారి ఫైనాన్షియల్ స్థితి మారే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల పరంగా మీ యొక్క క్రెడిబిలిటీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ధన సమృద్ధి కలిగేది ఉంది ఉత్తరాషాఢ నక్షత్రంకి. కాబట్టి దీన్ని, ఈ ఒక్క విషయాన్ని మీరు అధిగమించేందుకు ప్రయత్నించండి. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి ఈ వారం చాలా పీస్గా లైఫ్ గడుస్తుందండి. చాలా పీస్గా. వారం ప్రారంభంలో మాత్రం 2 రోజులు కొంచెం చిన్నపాటి ఆందోళన ఉంటుంది. మనసుకు చిన్న విషయాలు ఉంటాయి. వారం ప్రారంభంలో 2-3 రోజులు మాత్రం ధనం కొంత అనవసరంగా ఖర్చు పెట్టేది ఉంది. అది అవసరం లేని ఖర్చు. దాన్ని నియంత్రించేందుకు ప్రయత్నం చేయండి. అనవసరమైన భయానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ వారం మీకు చాలా ప్రశాంతంగా వెళ్తుంది లైఫ్. కాబట్టి డోంట్ ఫియర్. ఏ విషయాల్లో మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అయితే మీకు శుభం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి శ్రవణ నక్షత్ర జాతకులకి. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి స్పెక్యులేషన్స్, లాటరీలు, అట్లాగే స్థిరాస్తుల మూలకంగా సడన్గా ఆగిపోయినటువంటి వాటి అన్నిటిలో కూడా డెవలప్మెంట్స్ ఈ వారం కనపడుతున్నాయి. సో ఖచ్చితంగా ధన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా కొంతమేరకు అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు గమనించుకొని చూసుకోండి. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల్లో మీరు ఉంటే డెఫినెట్గా మీకు ఫైనాన్షియల్ విషయంలో కానీ, స్థిరాస్తుల క్రయ విక్రయాలలో కానీ ఏర్పడినటువంటి ఇబ్బందులు కొన్ని అధిగమించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ వారం హ్యాపీగా ఉండొచ్చు. అంటే మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఈ వారం యోగవంతమైన ఫలం ఉంది. కానీ ఒక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొంచెం ఉద్రిక్తభరిత వాతావరణాన్ని మెంటల్గా అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం అట్లాగే లక్ష్మీ పూజ ఈ 2 చేసుకోండి. అక్షయమైనటువంటి సంపదలు మీకు ఖచ్చితంగా కలుగుతాయండి మకర రాశి వారికి.